అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు కళా సమితి 40వ వసంతాల వేడుకలు దీపావళి సంబరాలు ఘనంగా జరిగాయి. 1000 మందికి పైగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. దీపావళి వెలుగులు, ప్రముఖుల సందడి, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, కమ్మని తెలుగు భోజనంతో సంబరాలు అంబరానంటాయి. అమెరికాలోని న్యూజెర్సీలో గత 40 ఏళ్లుగా తెలుగు ప్రజలకు విశేష సేవలను అందిస్తున్న తెలుగు కళా సమితి టీపాస్ 40 వసంతాల వేడుకలతో పాటు దీపావళి సంబరాలు ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మన్నవ సుబ్బారావు, ఉపేంద్ర చౌక్లా, మోహన్ రావు మైనేని, రఘుశర్మ, శంకరమంచి పాటు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేడుకల్లో భాగంగా తెలుగు జ్యోతి సంచికను ఆవిష్కరించారు. భాష సాంస్కృతిక వారధి అని తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్నా పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులున్న వారి సమాచారాన్ని తెలుగు జ్యోతి సంచిక ద్వారా తెలియజేస్తామని తెలిపారు. తెలుగుతనాన్ని ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలుగు భాషకు, తెలుగు జాతికి గుర్తింపు తెస్తున్న టీపాస్ సంస్థను పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నిర్వహించిన వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. మ్యూజికల్ నైట్, ఫ్యాషన్ షో, సాహిత్య పోటీలు ఆకట్టుకున్నాయి. పలు పోటీల్లో గెలిచిన విజేతలకు బహుమతులు అందజేశారు. సంస్థకు అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తున్న పలువురిని వేదికపై ఘనంగా సన్మానించి సత్కరించారు. ప్రముఖ కమిడియన్ శివారెడ్డి మిమిక్రీ ప్రదర్శనతో పాటు సింగర్లు భరద్వాజ్, సంగీత దర్శకుడు చరణ్ పాకాల లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ ఆడియన్స్ ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా పాల్గొని గ్రాండ్ సక్సెస్ చేశారు. దీపావళి వెలుగులు, సంగీత, నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రముఖుల సందడి, కమ్మని తెలుగు భోజనంతో వేడుకలు దిగ్విజయంగా ముగిశాయి.